వెల్కమ్ టు జనపదం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. తమకు ప్రభుత్వం యాజమాన్యం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, టీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్తో వారు పోరుబాటు పట్టారు. పలు దఫాలుగా ఆందోళన నిర్వహిస్తున్న వాళ్ళు అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని చెబుతున్నారు. ఆర్టీసీలో ఆందోళనకు గల కారణాల్లో ప్రభుత్వం యాజమాన్యాల వైఖరిపై మనతో మాట్లాడేందుకు స్టాఫ్ అండ్ వర్క్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. వెల్కమ్ టు జనపదం అండి. గత కొన్ని రోజులుగా మీరు ఆందోళన నిర్వహిస్తున్నారు. అసలు ఆందోళన ఎందుకు నిర్వహిస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, నూతనంగా రావాల్సిన పే స్కేల్ కాలయాపన అయిపోయి సంవత్సరం పూర్తయింది, అందుకని తక్షణమే పే స్కేల్ సాధించుకోవడం. 2, ఏదైతే ఈ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామి నిలబెడతాను ఈ ప్రభుత్వం అటువంటి పని చేయకపోగా క్రమంగా దీన్ని నిర్వీర్యపరుస్తూ మొత్తం అంతా కొన్ని క్లోజర్స్ చేస్తూ వెళ్తుంది. దాన్ని ముందుకు పట్టుకెళ్లకుండా ప్రజల నుంచి ఆర్టీసీని దూరం చేసే చర్యలు కూడా వేగవంతం చేస్తుంది. ఇక 3వది, ఏవైతే ఆర్టీసీ కార్మికులు పని పరిస్థితులు ఉన్నాయో అది మరింతగా దిగజారుతున్నాయి. ఈ 3 ప్రధానమైనవి. విశ్లేషించుకుంటే దీంట్లో చాలా అంశాలు ముందుకు వస్తూ ఉంటాయి. మొదటిది పే స్కేల్ కనుక చూసేటట్లయితే 2015 మే 13వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అప్పటి పే స్కేల్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఈసారి అంటే బడ్జెట్లు అయిపోయినాయి, మేలో మార్చిలోనే బడ్జెట్ అయిపోయింది, ఇది మేలో కాబట్టి వచ్చేది ఏదైతే మీకు 2017లో ఉందో ఒక నెల ముందుగానే ఎటువంటి ఏరియర్స్ లేకుండా మీ అగ్రిమెంట్ని చేస్తాం, ఇప్పుడు ఇచ్చిన దానికంటే మంచి బెటర్మెంట్ స్కేల్ ఇస్తామని చెప్పి 2015 మే 13న ఆయనే మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. కనీసం ఎక్కడైనా సాంప్రదాయంగా ఉండేది ఏ ఇండస్ట్రీలోనైనా కూడా కాల పూర్తి కావడానికంటే 6 నెలల ముందు. ఈరోజు మనం కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను చూస్తే వాళ్ళ పీరియడ్ అయిపోయేది జూలైలో, కానీ వాళ్ళు 3 నెలల ముందు నుంచే 4 నెలల ముందు నుంచి ఆందోళన చేస్తున్నారు. పీఆర్సీ వేస్తారా లేదా, కమిటీ వేస్తారా లేదా, మా నివేదికను ఇచ్చి తొందరగా జూలై 1 నుంచి అమలు చేస్తారా లేదా అనే ఆందోళన కార్మికుల్లో జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆర్టీసీలో అది రివర్స్లో ఉంది పరిస్థితి. సంవత్సరం అయిపోయిన తర్వాత కార్మిక సంఘం కూడా గుర్తింపు సంఘం పోయి అడిగే పరిస్థితి, ముందస్తుగా లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం అనేది తీవ్రమైన అసంతృప్తి. ఇది పెరుగుతున్న కొద్దిగా, కాలం పెరుగుతున్న కొద్దిగా కార్మికులు జరిగే నష్టం పెరిగేదానికి అవకాశం ఉంది. అందుకని ప్రధానమైనది పే స్కేల్ వెంటనే కావాలనేది. ఇక 2వది సర్వీస్ కండిషన్లకు సంబంధించి వస్తే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. వాస్తవంగా డబ్బు రూపాయి వస్తే రూపాయి అనుభవించగలిగే పరిస్థితి ఉండాలి. ఉన్నప్పుడే నిజంగా రూపాయి సంపాదించుకున్న దానికి కూడా విలువ ఉంటుంది. కానీ ఆర్టీసీలో ఉన్న పరిస్థితి ఏంటంటే, పోయినసారి పీఆర్సీలో ఏదైతే వేతన ఒప్పందంలో 44% పెరిగిందో, ఈ 44% దేని ఫలితంగా ఇవ్వాలని చెప్పడం అనేది జరిగిందని అంటే 44కి 88% మీరు పనిభారం మోయాల్సిందే అనేదాన్ని అమలు చేస్తూ వచ్చారు క్రమంగా. దీనికి ఎక్కడ కూడా గుర్తింపు సంఘం కూడా దీనికి చెక్ పెట్టగలిగే స్థితిలో లేదు. అంటే ఒక రకంగా మా సంస్థ ఎండి మాటల్లోనే కనుక చూస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో చూస్తేనే టీఎంయూ గుర్తింపులో ఉన్న సంఘం సహకారం వల్ల 300 కోట్ల రూపాయలని మేము ఆదా చేయగలిగామని ప్రకటన చేశారు. ఏం చేస్తారు? గుర్తింపు సంఘం చేతుల్లో ఏముంటుంది? డీజిల్ ధరలు ఉండవు, బస్సుల ధరలు ఉండవు, టికెట్ ధర ఉండదు, ఏది ఉండదు. మరి ఉండేది ఏంటి అంటే కార్మికుల సంఖ్య. అంటే ఈ తెలంగాణ ఏర్పడినాడు 56,000 మంది కార్మికులు ఉంటే 4 ఏళ్ల తర్వాత ఈరోజు చూస్తే 52,000 మంది కార్మికులు ఉన్నారు. అంటే 4,000 మంది కార్మికులు తగ్గిపోయారు. ఆ రకంగా రోజు రోజుకి పని గంటలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనందరం 8 గంటల పని నిన్నగాక మననే మేడే ప్రపంచం అంతా జరుపుకుంది, 128వ మేడే ప్రపంచం జరుపుకుంది. కానీ ఈరోజు ఆర్టీసీలో 16 గంటల నుంచి 20 గంటల పని చేపిస్తున్నారు. ఒక చట్టబద్ధమైన సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్గాన్గా ఉన్న సంస్థలో అసలు చట్టమే అమలు కావట్లేదు. అందుకని ఇది కార్మికుల్లో తీవ్రమైన అసంతృప్తి ఇదంతా అవుతుంది. ఇటీవల కాలంలోనూ చూస్తే దాదాపు 6 డ్రైవర్లు స్టీరింగ్ మీదనే చనిపోయారు. అయితే ఏ ప్రయాణికుడికి నష్టం జరగలేదు, తమ ప్రాణాలు వదులుతున్నామని తెలిసి కూడా జాగ్రత్తగా ప్రయాణికులు ప్రాణాలన్నీ కాపాడి వాళ్ళు చనిపోయారు. ఒక డిఎం ఆత్మహత్య చేసుకున్నాడు, కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకుముందు అంతా చేనేత, రైతులు ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చూసేవాళ్ళు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు లేదా చనిపోవడాలు పెరిగిపోతున్న పరిస్థితి ఏ రకంగా క్రష్ అవుతున్నామో కనబడుతుంది. అందుకని 3వది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది. చాలా బాగా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. ఏదైతే వరంగల్ టైర్ రీట్రేడింగ్ షాప్ ఉందో మూసేశారు, ప్రింటింగ్ ప్రెస్ని మూసేశారు. మనకున్న ఏకైక బస్ బాడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కూడా ఏకైక బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. దాంట్లో మన సంవత్సరానికి 650 బస్సులు ఫ్యాబ్రికేట్ చేయగలం, అంటే బస్ బాడీని కట్టగలం. మనకున్న శక్తి వాస్తవంగా మన అవసరాలు ఇచ్చే చూస్తే ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా 4 ఉండాలి అట్లాంటివి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కనీసం 2 బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు ఉండాలి. మన వాల్యూమ్ ఆఫ్ ఆపరేషన్ బట్టి, తిప్పుతున్న బస్సులను బట్టి మనకి సంవత్సరానికి 1300 బస్సులు అటు కాలం అయిపోతాయి, మార్చేయాలి, కొత్తగా తీసుకోవాలి. అంటే అచ్చంగా ఆర్టీసీఏ కట్టాలని అంటే ఇంకొక వర్క్షాప్ కూడా కావాలి, బాడీ బిల్డింగ్ యూనిట్.
కానీ ఈరోజు దాన్ని మూసేసే వైపు తీసుకెళ్తున్నారు. మొత్తం బాడీ బిల్డింగ్ అంతా కూడా ఎంజీ ఆటో లేకపోతే ముంగి ఇట్లాంటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఎక్కడ కూడా ఇందులో ఉన్న వాళ్ళకి కూడా పని లేకుండా ఓన్లీ రిపేర్లు మాత్రమే, ఏవైతే జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు మనకు అంటగట్టారో వాటిని రిపేర్ చేసే పరిస్థితి తప్ప లేదు. ఇట్లాంటి అట్లాగే తార్నాగ్ హాస్పిటల్ని మొత్తం అంతా మందులు ప్రైవేటీకరణ చేశారు. రేపో మాపో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని పెట్టడం ద్వారా మొత్తం వైద్యం నుంచే ఆర్టీసీ తప్పుకునే పరిస్థితి ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. అందుకని పని భారమేమో కార్మికులు క్రష్ చేస్తుంది. అలాగే సోషల్ సెక్యూరిటీగా ఉండాల్సిన వైద్యం ఇట్లాంటివన్నిటిని దూరం అవుతుంది. మా డబ్బులనే సంస్థ వాడుకునే పరిస్థితి. వాళ్ళు సీసీఎస్కి 285 కోట్లు ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ సంస్థకి 370 కోట్లు బాకీ ఉంది. అంటే మా డబ్బులే మొత్తం అంతా వాడుకుంటే ఇప్పుడు సంస్థ అంతా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పటికీ చూస్తే ఈ రోజు చూస్తే 2017-18 సంబంధించి కూడా ఇంకా ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వట్లేదు. అందుకని ఈ పరిస్థితులన్నీ ఈరోజు కార్మికుల్లో ఉన్నాయి. అందుకని ఒక బాధ్యత కలిగిన కార్మిక సంఘంగా, విప్లవ రెవల్యూషనరీ ట్రేడ్ యూనియన్గా, సిఐటి అనుబంధ సంఘంగా మేము గత సంవత్సరాల కాలంగా అనేక ఆందోళనలు ఇవన్నీ ఇండిపెండెంట్గా చేసాం. ఐక్య కార్యాచరణ కోసం ప్రయత్నం చేసాం. గుర్తింపులో ఉన్న టీఎంఈ కూడా నవంబర్ నెలలో మేము ఒక లేఖ రాసాం. ఈ పరిస్థితిని అంతా స్పష్టీకరిస్తూ మీరు బాధ్యత తీసుకొని అందరినీ కలుపుకొని ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పి 6 నెలల కాలం వెయిట్ చేసాం. అక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. అందుకని ఈ రోజు ఇండిపెండెంట్గా ఉన్న మూవ్మెంట్ అంతా కూడా ఒకవైపు ఐక్యంగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసేదాన్ని మేము చేస్తాం. ప్రస్తుత ఆందోళన విషయంలో కార్మిక సమస్యలపై మిగతా సంఘాల వైఖరి ఎలా ఉంది, అలాగే గుర్తింపు సంఘం వైఖరి ఎలా ఉంది? గుర్తింపు సంఘం వైఖరి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికే ఆలస్యం అవుతుందా లేదా నిజంగా కావాలని అట్లా చేస్తున్నారని అర్థం కావట్లేదు. కానీ ఎండీ గారి మాటల్లో చూసినా, వీళ్ళ కార్యాచరణ చూసినా కూడా కనబడుతోంది వీళ్ళిద్దరి మధ్య ఒక అంగీకారం, అంటే పనిభారం పెంచుకోవడం కోసం ఒక అంగీకారం. ఎందుకంటే 2017 మార్చిలో ఒక ఒప్పందం చేసుకున్నారు. అచ్చంగా ఫినాన్షియల్ ఏవైతే పాత ఒప్పందంలో ఉన్న అంశాల అమలు కోసం తప్ప పని భారాలు పెరిగే దాని పట్ల కానీ, ఇవాళ కార్మికుల మీద క్రష్ అవుతున్న దాని పట్ల కానీ అక్కడ ఒక స్పష్టత లేదు. అప్పటికే మార్చికే కాలం అయిపోయింది, అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది, కొత్త వేతన ఒప్పందం రావాలి. కానీ ఆ వేతన ఒప్పందం గురించి ఒక్క మాట కూడా ఆ మార్చి ఒప్పందంలో రాసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు సంవత్సర కాలం అంతా నష్టపోయారు. అందుకని గుర్తింపు సంఘం వైఖరే అసలు కార్మికుల సమస్యలు పట్టించుకోవడం కాకుండా, వాటి మీద కార్మికుల విశ్వాసంతో పోరాటాల్లో పట్టుకొచ్చేది కాకుండా ఉన్న వైఖరి ఉంది. ఇక మిగతా సంఘాలతోటి మేము ఇవాళ జాయింట్ యాక్షన్ కోసం కొంత ప్రయత్నం చేసాం. ఒక 7 సంఘాలతో ఒక జాయింట్ యాక్షన్ ఏర్పడింది. ఈ జాయింట్ యాక్షన్ బయట కూడా ఇంకో 2 సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ వాళ్ళ మేజర్గా 7 సంఘాలు ఇవాళ ఒక జాయింట్ యాక్షన్ ఉంది. రేపో మాపో గుర్తింపు సంఘమే బాధ్యత తీసుకోమంటుంది. ఇవాళ 7 మీరు జాయింట్ యాక్షన్ అయిపోయారనేది కాదు. ఈ జాయింట్ యాక్షన్ మరింత బలోపేతం కావాలంటే నిజంగానే నిన్నటి ప్రకటన చూస్తే టీఎంఈ నాయకత్వం ఒక ప్రకటన చేసింది. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఆర్టీసీకి ఏమీ చేయలేదు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఫలితాలు మా ఆర్టీసీకి ఏం రావట్లేదు. అందుకని మా రవాణా మంత్రి గారు పట్టించుకోవట్లేదు, మా హరీష్ రావు గారు గౌరవాధ్యక్షులు పట్టించుకోవట్లేదు. అందుకని మేము పోరాటానికి సిద్ధపడుతున్నాం. ఇది నిజమైతే ఈ మాటే మేము గత 6 నెలల క్రితం చెప్పాం, సంవత్సరం క్రితం కూడా చెప్పాం. ఈ ప్రభుత్వం మనకి చేయాల్సింది చేయట్లేదు, రావాల్సింది రావట్లేదు, బయటికి చెప్తున్న మాటలు వేరు, ఆచరణ వేరుంది. దీన్ని దేశంలోనే అగ్రగామిగా అంటున్నారు, కానీ దీన్ని అధోగతి పాలు చేస్తున్నారు, ఇవ్వాల్సిన వాడు ఇవ్వట్లేదు అని చెప్తూ వస్తున్నాం. కానీ వాళ్ళు దాన్ని తాత్సారం చేస్తూ కార్మికుల్లో ఇతరత్ర పోరాడు పిల్లి ఎలుక 2 ఒకటే అయితే ఏం జరుగుద్ది? 2 కనుక ఒకే పాత్ర పోషిస్తే కాసేపు అదే పిల్లి పాత్ర పోషిస్తే అదే ఎలక పాత్ర పోషిస్తుంది. అందుకని ఇప్పుడు టీఎంఈ నాయకత్వం కూడా నిన్నటి వరకు అదే పాత్ర పోషించింది. సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా పోరాడుతున్నట్టు ముందుకు వచ్చింది. కార్మికుల్లో వచ్చిన అసంతృప్తి, కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ ఆ సమ్మెలు పోరాటాలు జరిగినప్పుడు ఏం చేసిందంటే లొంగిపోయింది. నల్గొండలో 3 రోజులు సమ్మె చేశారు. నల్గొండలో 3 రోజుల సమ్మెలో సిఐటి కూడా, ఎస్డబ్ల్యూఎఫ్ కూడా ఆ సమ్మెలో పాల్గొంది. కానీ అగ్రిమెంట్ ఏం చేశారు? ఏ సర్వీసులు పెరగడానికి వ్యతిరేకంగా అయితే సమ్మె చేశారో ఆ సర్వీసును 15 రోజుల తర్వాత నుంచి అమలు చేసుకోవడానికి అంగీకరించారు. అంటే మొత్తం 3,500 మంది కార్మికులు 3 రోజుల జీతాలు తాకట్టు పెడితే వచ్చింది ఏంటి అని అంటే 15 రోజులు ఆగడం తప్ప ఇంకోట్లేదు. అట్లాగే కరీంనగర్లో సమ్మె జరిగింది. ఎందుకు సమ్మె జరిగింది? అసలు పని భారాలు ఏవైతే పెరుగుతున్నాయో ఇది తప్పు, ఇది మార్చొద్దు అని జరిగితే చేసుకున్న ఒప్పందం ఏంటంటే డ్యూటీలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్న డ్యూటీలను హైదరాబాద్ పంపిస్తే, హెడ్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి ఒప్పందం చేసి సమ్మె, అక్కడ కూడా సిఐటి ఆ సమ్మెలో పాల్గొంది. అంటే ఏవైతే తను తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా కార్మికులు డిమాండ్ వచ్చినప్పుడల్లా తనతో నిలబడి మేము అందరం మద్దతు ఇస్తుంటే కూడా ఆ సమస్యల పరిష్కారం వైపుకి వెళ్లకుండా యాజమాన్యానికి ఉపయోగపడే పద్ధతిలో పని భారాలు పెరగడానికి కావాల్సిందంతా చేసి ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇప్పుడు రియలైజ్ అయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నిజంగా రియలైజ్ అయితే ఇవాళ జాయింట్ యాక్షన్కి బాధ్యత వహించి మొత్తం ఆర్టీసీలో ఉన్న 10 సంఘాలని కలుపుకొని పోరాటానికి ముందుకు పోవాలి. కార్మికులు నమ్ముకొని పోరాటం చేయాలి.
వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వంతో లాబింగ్తో ఎప్పుడు రాదని. లాబింగ్తో రాదని తెలిసినప్పుడు ఉన్న ఏకైక ఆయుధం కార్మికుడికి పోరాటం. అందుకని కార్మిక సంఘంగా గుర్తింపు సంఘం మరింత బాధ్యతతోటి అన్ని కార్మిక సంఘాలను తీసిపోవాలి. అటువంటి పాత్ర పోషించట్లేదు. అందుకని 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్గా ఈ 7 సంఘాలు జాయింట్ యాక్షన్ కూడా నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రధానమైన సమస్యల పరిష్కారాన్ని ధర్నాలు చేసాం. ఈరోజు సాయంత్రం కూర్చొని దాని మీద ఫైనల్ ఎట్లా ముందుకు వెళ్ళాలని చూస్తే మేము ఇప్పటికీ నమ్మకంతో ఉన్నాం. టీఎంయూ తన తప్పును గుర్తెరుగుద్దని, ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీకి నాయకత్వం వహించడానికి సిద్ధపడుద్దని చెప్పి మేము భావిస్తాం. అవసరమైతే సమ్మెకు సిద్ధమని మీరు చెప్తున్నారు. అసలు సమ్మెకు దారి తీసే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు? అసలు సమ్మె ఎందుకు చేయాలని మీరు అనుకుంటున్నారు? సమ్మె మాకు ఇష్టమే చేయట్లేదు. సంవత్సరన్నర కాలం నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఏమని? పిఆర్సీ కావాలని, మా వేతన ఒప్పందం పూర్తి కావాలని. ఇక్కడ ఆలస్యం అవుతున్న కొద్దిగా కోట్ల రూపాయల్లో కార్మికులు నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు వేతన ఒప్పందం జరిగితే మా స్కేల్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతాయి. కాబట్టి మాకు వచ్చే ఓటీ కానీ, డే అవుట్ అలవెన్స్ కానీ, లేదా నైట్ అవుట్ అలవెన్స్ కానీ, ఇట్లాంటి అలవెన్స్లన్నీ కూడా కొత్త వేతన ఒప్పందం మీద వస్తాయి. ఈ అలవెన్స్లన్నీ కూడా ఎప్పుడు ఒప్పందం జరిగితే అప్పటి నుంచి అమల్లోకి వస్తాయి తప్ప పాతకాలం నుంచి అమల్లోకి వచ్చేదానికి అవకాశం లేదు. అందుకని ఇది ఇంకో సంవత్సరం ముందుకెళ్ళింది అనుకోండి, ఇంకో సంవత్సరం ముందుకెళ్తే 2 సంవత్సరాల కాలం ఏవైతే 52,000 మందిలో 44,000 మందిగా కండక్టర్ల డ్రైవర్లు పైగా ఉన్నారు. వీళ్ళకి తీవ్రమైన నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. రెండోది, ఈరోజు గుర్తింపు సంఘ యాటిట్యూడ్ కూడా చూసినప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు చర్చ జరుగుతుంది. నిజమా కాదో వాళ్ళే ఎక్కడ స్పష్టం చేయట్లేదు. కానీ ఇప్పటికి కూడా పూర్తి వేతన ఒప్పందం కాకుండా తాత్కాలికంగా ఇంటీరియం డీల్ మధ్యంతర వృత్తి కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా చర్చ వస్తుంది. దీనికి కూడా వాళ్ళు బయట జరుగుతున్న చర్చలో కారణం ఏంటంటే, రేపు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ వేతన ఒప్పందం జరిగిన తర్వాత వాళ్ళతో సమానంగా మాకు ఇస్తారా లేదని అడగవచ్చు. కాబట్టి ఇప్పుడు ఐఆర్ తీసుకొని, ఇంటీరియం రిలీఫ్ తీసుకొని ముందుకెళ్తే మంచిదని ఎత్తుగడిని వాళ్ళు అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజమే కాదు వాళ్ళు ఎక్కడ స్పష్టం చేయట్లేదు. కానీ ఇవాళ కనుక చూసినట్టయితే ఏదైతే కారం రవీంద్ర గారు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ చైర్మన్గా, ఆయన చేసిన ప్రకటన ఏంటంటే, రేపు జూలై కల్లా మా కొత్త పిఆర్సీ అమలు చేయండి, అమలు కావడానికి కనుక ఆలస్యమయ్యేటట్టయితే మాకు జూలై 1 నుంచే మాకు ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. వాళ్ళ స్ట్రాటజీలో, ఎందుకంటే జూలై నుంచి వాళ్ళ కొత్త వేతన ఒప్పందం కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ కావచ్చు. కానీ వాళ్ళ ఐఆర్ ఇంకో సంవత్సరం తీసుకున్న తర్వాత అప్పుడు వేతన ఒప్పందానికి వాళ్ళు వెళ్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులు వేతన ఒప్పందం జరగమంటే ఈ ఉన్న 4 ఏళ్ల కాలం ఏదైతే ఉంటుందో ఇది గడిచిపోయి మొత్తం కార్మికులు తీవ్రంగా నష్టపోయేదానికి ఉంటారు. అందుకని ఇవాళ ఐఆర్ అనేది కాదు, ₹1 ఎక్కువ తక్కువ అనే సమస్య కాదు, కానీ పూర్తి స్థాయి పే స్కేల్ పూర్తి చేసుకుంటేనే ఇది. ఇక రెండో, సర్వీస్ కండిషన్లు ఇంతకుముందే చెప్పినట్టు అవి రోజుకి దిగజారుతున్నాయి. ఇవాళ ఏవైతే 3 రోజులు మాస్టర్ ఉన్న డ్యూటీ 2 రోజులు మాస్టర్ అవుతుంది, 2 రోజులు డ్యూటీ మాస్టర్ 1 రోజుకు అవుతుంది. ఒక్క ఖాళీ కూడా భర్తీ కావడం లేదు. వేల మంది ఖాళీలు అట్లనే ఉన్నాయి. సర్వీసులు, కండక్టర్లు, డ్రైవర్లు లేక సర్వీసులు ఆగిపోతున్నా ఆర్టీసీ పట్టించుకోవట్లేదు. చాలా గ్రామాలకు బస్సుల్ని తీసేస్తూ ఉన్నారు. లాభాలు 72% పైగా ఓఆర్ వస్తే తప్ప సర్వీస్ నడపని చెప్పి తీసేస్తున్నారు. కానీ అక్కడ కూడా గ్రామీణ ప్రాంతంలో 72% ఓఆర్ వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. అట్లాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఈరోజు లేదు. కానీ మొత్తం ఆర్టీసీ సర్వీసులన్నింటినీ కూడా తీసేసుకుంటూ పోతా ఉంటే దీని ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్కి అసలు బస్సులు ఏంటి? ఒక అధ్యయనం ప్రకారం లెక్క ప్రతి సంవత్సరం 12% జనాభా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటుంది. కాబట్టి 12% మన బస్సుల సంఖ్య పెరగాలి. కానీ అట్లా లెక్కేస్తే ఈ 4 ఏళ్లలో మైనస్లోనే ఉంది తప్ప 1% కూడా ముందుకు పోలేదు. అందుకని ఆర్టీసీ విస్తరణ ఆగిపోతుంది. ఆ భారం అంతా కూడా ఉన్న కార్మికుల మీదనే మోయాల్సి వస్తుంది. డైరెక్ట్గా యాజమాన్యం చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది, 4 పని 3 చేయాలి, 3 పని 2 చేయాలి, 2 పని ఒక్కడే చేయాలా, అంతే తప్ప కొత్తగా రిక్రూట్మెంట్ రాదు అని చెప్తున్నారు. అందుకని ఈ భారం ఎంతకాలం మోస్తారు? చెరుకు పిండి గాడని మిల్లులో వేస్తే అంత వస్తుంది, వచ్చేంతవరకు రసం వస్తుంది, తర్వాత పిప్పు వస్తుంది తప్ప ఇంకేం రాదు. ఇప్పుడు ఆ స్థితికి ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం జోక్యం చేసుకొని మాకు ఏదైతే వేతన ఒప్పందం రావాలో తక్షణం వేతన ఒప్పందం చేయడం, అట్లాగే ఏవైతే పని భారాలు పెంచడం, ఈ ఆర్టీసీని తగ్గింపు వైపు తీసుకెళ్తున్నారు. ఈ చర్యలు కనుక ఆపకపోతే అనివార్యంగా సమ్మెకైనా సిద్ధపడక తప్పదు. ఇది ప్రభుత్వం బాధ్యత వహించేది తప్ప ఆర్టీసీ కార్మికులు తప్పు కదా. ఆర్టీసీ కార్మికులు సహనంతో ఇన్ని రోజులు పెరుగుతున్న భారాన్ని మోస్తూ కూడా ఏడుస్తూ కూడా పనిచేస్తున్నాడు. అది అయితే గతంలో మీరు సమ్మె చేసినప్పుడు ముఖ్యమంత్రి కొన్ని హామీలు ఇచ్చారు, మరి ఆ హామీలు అమలు జరగలేదంటారా? జరగలేదనేది కదా సమ్మె చేసినప్పుడు కదా, వేతన ఒప్పందం చెప్పినప్పుడే మొట్టమొదటి మాట ఆయన చెప్పింది, మేము 2017 మార్చి నెలలోనే మీ వేతన ఒప్పందం ఇస్తామని. ఇప్పుడు 2018 మార్చి అయిపోయి మేలోకి వచ్చేసి ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే ఆర్టీసీకి మేము బడ్జెట్లో ప్రొవిజన్ ఇస్తామన్నారు. ఇంతవరకు అదనంగా బడ్జెట్లో పెట్టింది ఏం లేదు. బడ్జెట్లో 520 కోట్ల రూపాయలు ఏవైతే రీఎంబర్స్మెంట్ కోసం ఇచ్చారు. గత ప్రభుత్వాలు నేరుగా డబ్బులు ఇచ్చేవి, ఇప్పుడేమో బడ్జెట్లో పెట్టి ఇస్తామని. అట్లా పెట్టింది కూడా ఆ బడ్జెట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా రాలేదు. ఉదాహరణ ఇందాక నేను చెప్పింది 370 కోట్లు ఇప్పటికి కూడా ఉంది. యాక్చువల్గా ఆ బడ్జెట్ ప్రొవిజన్ అయిపోయింది కదా, మార్చి తోటి 2017-18 బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు 18-19 బడ్జెట్ మొదలైంది కదా, ఇప్పటికి 370 కోట్లు బాకీ ఉంది. అందుకని ఇంకా బాకీలు మాకుంటే
గత ప్రభుత్వాలు బాకీ పెట్టే, ఈ ప్రభుత్వాలు బాకీ పెట్టే. రెండోది మేము అడుగుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాల్లో తిరుగుతున్న బస్సుల వల్ల మాకు ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం ఏదైతే బాధ్యతగా తిప్పాలని చెప్తుందో వాటిని మేము తిప్పుతున్నాం. అందుకని మేము అడుగుతుంది ఏంటంటే పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో తిప్పుతున్న బస్సులకు వస్తున్న నష్టాన్ని మీరు రీఎంబర్స్ చేయండి అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. కానీ పట్టించుకోవట్లేదు. అలాగే తమిళనాడు తరహాలో డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకని తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది, 2011 తర్వాత ఏవైతే పెరిగిన డీజిల్ ధరల భారం ఉందో అదంతా ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. ఇక్కడ కూడా ఆ భారాన్ని మీరు రీఎంబర్స్ చేయండి, ఆ రకంగా ప్రజలకు మరింత సేవలు అందించేదానికి అవకాశం ఉంటుందని మేము అడుగుతున్నాం. ఇవైపు ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓకేనండి. కాలర్ లైన్లో ఉన్నారు, చెన్నూరు నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి, విఎస్ రావు గారితో మాట్లాడండి. నమస్తే రాజు గారు, చెప్పండి. సార్ మీరు జనపద శాఖ మంత్రులు కదా, ఏమండి కార్మికుల తరఫున ఇంకొకటి మాట్లాడండి సార్. చెప్పండి. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులేమో ఆసరా మనకు పింఛను ఉండేది తల్లిదండ్రులకు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు తల్లిదండ్రులకు పింఛను ఉండేది, పింఛను. ఇప్పుడు 44 సగలైన సమ్మె చేసి మన రాష్ట్రాన్ని తెలుసుకున్నాక పింఛను కోల్పోయినా ఉన్న కాస్త కొత్త ఉన్న పింఛను. మన ఏం అటు స్టేట్ గవర్నమెంట్ కాదు, కార్పొరేషన్ అంటారు. కార్పొరేషన్ పని చేసుకుంటూ కూడా తల్లిదండ్రుల పింఛను కోల్పోయారు మన సొంత రాష్ట్రంలో. ఇంతకుముందు కూడా తల్లిదండ్రులకు పెన్షన్ లేదు కదండి. మనకున్నదే ఈపీఎస్ కదా, ఎంప్లాయీ పెన్షన్ స్కీము. మన ఆర్టీసీ కార్మికులకు వర్తించేది ఎంప్లాయీ పెన్షన్ స్కీము. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లో రిటైర్ అయినోడికి ఈపీఎస్ కింద పెన్షన్ వస్తుంది. తను కనుక చనిపోతే తన స్పౌజ్ ఎవరైతే ఉంటారో భర్త భార్య వాళ్ళకి పెన్షన్ వస్తుంది, లేదా అనాథ పిల్లలు లేదా పిల్లలు ఉంటే వాళ్ళకి వస్తుంది తప్ప తల్లిదండ్రులకి పెన్షన్ ఇచ్చేది లేదు కదా మన దగ్గర. ఓకే. అలాగే మీరు టీఆర్సీకి సంబంధించి ప్రధానంగా కొన్ని డిమాండ్లు చేస్తున్నారు కదా, ఈ డిమాండ్ గురించి పూర్తిగా చెప్పండి. మేము పీఆర్సీలో మా వేతన ఒప్పందానికి సంబంధించి వాస్తవంగా ఇవాళ ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలు చాలా డిఫరెంట్గా అడిగారు. తలా ఒక వాళ్ళు తీసుకున్న ఏ యూనియన్కి ఆ యూనియన్ ప్రాతిపదిక, తలా ఒక యూనియన్గా ప్రాతిపదిక తీసుకున్నారు. దాని గుర్తింపు సంఘం ఒక ప్రాతిపదిక ఇచ్చింది, 19,000 మినిమం వేజ్ ఉండాలని. మేము 23,000 మినిమం వేజ్ ఉండాలని ఇచ్చాం. ఎంప్లాయీస్ను ఇంకొక పద్ధతిలో ఇచ్చింది. అందుకని 5-6 డిఫరెంట్ స్టేజ్. కానీ ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఉమ్మడిగా అడుగుతోంది 24,000 కనీస వేతనం ఉండాలని అడుగుతున్నాం. దీనికి ప్రాతిపదిక ఏంటంటే ఫిబ్రవరిలో మాది ఆల్ ఇండియా మొత్తం దేశంలో ఉన్న రవాణా కార్మిక సంఘాలన్నిటి సమావేశం ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న తీర్మానం ఏంటంటే 24,000 రవాణా రంగంలో ఉన్న అసంఘటిత కార్మికుడికి కనీస వేతనం 24,000 ఉండాలనేది ఒక తీర్మానాన్ని అక్కడ ఆమోదించారు. దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2017లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది 24,000 కనీస వేతనం అందరికీ ఉండాలనేది. అందుకని ఆ గెజిట్ ప్రకారం మాకు 24,000 ఉండాలి అని మేము ఈ రోజున అడుగుతున్నాం. రెండోది మాకు కావాల్సింది మాస్టర్ స్కేల్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఎప్పటికీ ఆర్టీసీలకి కార్మికులకి చాలా వ్యత్యాసం ఉంది కేటగిరీని బట్టి. ఇవాళ కూడా 10,700 రూపాయలే మినిమం వేజ్ ఉంది. అంటే కనీసం ఇవాళ కళాసి ఎవరైతే ఉన్నారో 10,700 ఉంది. కానీ ఈరోజు అసంఘటిత రంగంలో అడుగుతుంది కూడా 18,000. కేరళ ప్రభుత్వం ఈరోజు రోజుకు 600 రూపాయలు చొప్పున 18,000 కనీస వేతనాన్ని అక్కడున్న ప్రజలకు అక్కడున్న కార్మికులకి అందరికీ వర్తింపజేసింది. అందుకని 18,000 అనేది వాళ్ళ కనీసంగా జరుగుతుంది. కానీ రవాణా రంగ కార్మికులు ప్రత్యేకం, వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఏదైతే 2017లో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఉందో ఆ 24,000 ఉండాలనేది, తర్వాత మాస్టర్ స్కేల్స్ ఉండాలనేది మేము అడుగుతున్నాం. దాంతోపాటు ఇంక్రిమెంట్ రేటు కూడా 5%కి తగ్గకుండా ఉండాలనేది మా డిమాండ్గా ఉంది. అందుకని ఇవన్నీ కూడా జరగాలి. ఇవి జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలి అని అంటే ఆర్టీసీ తనందరూ తాను చేసుకోగలిగే స్థితిలో ఈరోజు లేదు. కారణం మనందరికీ తెలుసు. ఇందాక నేను చెప్పినట్టు ఇవాళ నగర రవాణాలో నష్టం వస్తుంది, గ్రామీణ రవాణాలో నష్టం వస్తుంది, లాంగ్ డిస్టెన్స్ సర్వీసుల్లో మాత్రమే కొంత లాభాలు వస్తున్నాయి. కానీ ఈ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రాకముందు చెప్పింది, టీఆర్ఎస్ అధికారంలో రాకముందు చెప్పిన మాట ఏంటంటే మేము మొత్తం ప్రైవేట్ అక్రమ రవాణాను అరికట్టేస్తాం, ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే గతంలో ఉన్నదానికంటే ఎక్కువ బస్సులు ఈ రోజున అక్రమ రవాణాలో తిరుగుతూ ఉన్నాయి. వాటిని అక్కడ ఆపగలిగే పరిస్థితి లేదు. మనవాడైతే చాలు, తెలంగాణ వాడైతే చాలు, దోచుకున్నంత దోచుకోండి అని చెప్పే పద్ధతులు ఈరోజు జరుగుతున్న స్థితి కనబడుతోంది. అందుకని ఇవాళ ఆర్టీసీకి డబ్బులు రావడం అంటే రోజు 10 కోట్లు 11 కోట్లు వస్తుంది ఆదాయం. కానీ ఇది కాదు, ఆర్టీసీ ఎక్స్పాండ్ అవ్వాలి. దరిదాపు ఇవాళ 10,000 బస్సులు 20,000 బస్సులు కావాలి. దాంతోపాటుగా కూడా మిగతా ఇలిసిట్ ఆపరేషన్ అంతా కంట్రోల్ అవ్వాలి. అప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఉంది. దాంతోపాటు ఈరోజు డీజిల్ అనేది కూడా ఒక ప్రధానమైన కాంపోనెంట్గా ఉంది. ఎందుకంటే మా ఖర్చులో ప్రధానంగా పెడుతుంది ఇంధనానికి, రెండో ఖర్చు వాళ్ళ కార్మికులు జీతభత్యాలకి. ఇంధనంలో ఈరోజు బేసిక్ కాస్ట్ మీద చూస్తే డీజిల్ 110% పన్ను ఉంది. ఇప్పుడు
గత సంవత్సరం చూస్తే 127% ఉంది. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2014లో చూస్తే బేసిక్ కాస్ట్ మీద పన్నులు ఎంత అంటే 43% ఉంది. కానీ ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆ పన్నుల శాతం అడిగిపోయిందంటే 127%. ఇప్పుడు 110కి ఏదో ₹2 తగ్గించారు కాబట్టి అది 110% తగ్గినట్టుంది. అంటే మేము పెడుతున్న ఖర్చులో 560 కోట్ల రూపాయలు బేసిక్ కాస్ట్ కోసం పెడితే 580 కోట్ల రూపాయలు ఓన్లీ పన్నులు కట్టాల్సి వస్తుంది. దీంతో కూడా ఆర్టీసీ కొనారెళ్తున్న పరిస్థితి ఉంది. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము ప్రభుత్వాన్ని తక్షణమే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికుల యొక్క పిఆర్సీని వెంటనే పూర్తి చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. 1. 2, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఈ దేశంలోనే అగ్రగామి నిలబెడుతున్నారు, అందుకు కావాల్సిన కార్యాచరణను ప్రకటించి దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలి. ఆర్టీసీని ఎక్స్పాండ్ చేయాలి. ప్రజల అవసరాలకు తగ్గట్టు బస్సులు పెంచాలి తప్ప ఈ రోజు కూడా ఎప్పటికీ కూడా ఇంకా 1500 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవు. ప్రతి గ్రామానికి ఒక ట్రిప్పే పోయి వచ్చింది అనుకుంటే కలుపుకుంటే కూడా ఇవాళ చాలా గ్రామాలకు బస్సులు లేవు. ఇంకా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ వైపు. 2వది, ఇవాళ ఆర్టీసీలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ కానీ ఇతరత్ర ఇవాళ వైద్య సౌకర్యాలు సింగరేణి కార్మికులకేమో తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యానికి ఇస్తారు. మా దగ్గరికి వస్తే మా సొంత హాస్పిటల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఇది అక్కడి వివక్ష. అట్లాగే సింగరేణి కార్మికులకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇంటికి ఇస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు మా డబ్బులు మాకు ఇవ్వండి బాబు అంటే మా డబ్బులే మాకు ఇవ్వడం, మాయన్ని కూడా వాళ్ళు ఓసేసుకున్న పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఈ ఆర్టీసీ పట్ల చెబుతున్న మాటలకి ఉన్నదానికి వ్యత్యాసం లేకుండా ఉండే పద్ధతిలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలి. ఆర్టీసీ ఎక్స్పాన్షన్ కోసం కావాల్సిన నిధులు ఇవ్వాలి. అలాగే మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ పట్టణ గ్రామీణ ప్రాంత రవాణాలో వస్తున్న నష్టాన్ని భర్తీ చేయాలనేది, అలాగే డీజిల్ ధరల వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించాలి. ట్యాక్సేషన్ కూడా తగ్గించగలిగితే తప్ప అప్పుడు ఆర్టీసీ విస్తరణ సాధ్యం అవుతుంది. అంతేకాకుండా మీ వరకు మీరు పెట్టుకోండి అంటే ఇంకా ఆర్టీసీ విస్తరణకు అవకాశం లేని పరిస్థితి ఉంది. అందుకని ఇది మేము ప్రధానంగా అడుగుతున్నాం. ప్రభుత్వం కనుక జోక్యం చేసుకొని చేయకపోతే అనివార్యంగా ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలన్నీ పోరుబాట పడడం తప్ప ఇంకో మార్గం లేదు. రైట్, థ్యాంక్ యూ విఎస్ రావు గారు. మీ డిమాండ్లన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి జనపదం కార్యక్రమం. నమస్కారం.